హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డీడీఎస్ మూవీ రివ్యూ. మనశంకర్ వరప్రసాద్ మూవీ అయితే డే 1 ఎక్సలెంట్ టాక్ తెచ్చుకొని సూపర్ హిట్ అయితే అయింది టాక్ పరంగా అయితే. అండ్ గ్రాస్ కూడా అయితే మాత్రం ఎక్సలెంట్ గా అయితే వచ్చింది డే 1 అయితే. ఆల్మోస్ట్ సీనియర్స్ లో టాప్ 2 ప్లేస్ లో అయితే ఉంది ఈ మూవీ అయితే. అండ్ సైరా తర్వాత ఎక్కువ కలెక్ట్ చేసిన మూవీగా ఇప్పుడైతే మనశంకర్ వరప్రసాద్ మూవీ రికార్డ్ అయితే చేసింది. లాగ్ చేయకుండా ఈ మూవీ ఏరియా వైజ్ ఏ రేంజ్ లో కలెక్ట్ చేసిందో ఇంకా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఒకే విషయం, ఇంకా ఎవరైనా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వెంటనే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. మనశంకర్ వరప్రసాద్ మూవీ కలెక్షన్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఫస్ట్ నైజాంలో చూసుకుంటే ఇక్కడ ఈ మూవీ 9.3 కోట్ల దాకా అయితే షేర్ అయితే కలెక్ట్ చేసి దుమ్మి లేపింది ఈ మూవీ అయితే. అండ్ ఇక్కడ బిజినెస్ అయితే 32 కోట్లు, ఒక 22 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఈజీగా మూవీ అయితే హిట్ అయిపోద్ది. అండ్ ఇదైతే సింపుల్ నెంబర్. ఇంకా సీడెట్లో 4.4 కోట్ల దాకా అయితే షేర్. ఇంకా ఇక్కడ వచ్చి బిజినెస్ వచ్చేసరికి 18 కోట్లు, ఇంకా 13.5 కోట్ల దాకా అయితే షేర్ అయితే కలెక్ట్ చేయాలి. ఈజీగా అయితే ఈ నెంబర్ అయితే క్రాస్ అయితే చేస్తుంది. ఆంధ్ర మొత్తం కలిపి 18 కోట్ల దాకా అయితే షేర్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా అలాగా రెండు తెలుగు స్టేట్స్ లో ఈ మూవీ అయితే 31.8 కోట్ల దాకా అయితే షేర్ అయితే కలెక్ట్ చేసింది. అంటే రెండు తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 101 కోటి కాబట్టి ఇంకొక 69 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేస్తే ఈజీగా అయితే బ్రేక్ అవుట్ అయితే అయిపోద్ది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి 2.3 కోట్లు, ఇక్కడ బ్రేక్ అవుట్ టార్గెట్ 8 కోట్లు. అండ్ ఇక్కడ కూడా అయితే సింపుల్ గా అయితే బ్రేక్ అవుట్ అయితే అయిపోద్ది. ఇంకా ఓవర్సీస్ లో 10 కోట్ల దాకా అయితే షేర్ అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఇక్కడ జరిగిన బిజినెస్ జస్ట్ 12 కోట్లు. అంటే ఈ రోజు వచ్చే కలెక్షన్ తో ఈజీగా బ్లాక్ బస్టర్ కలెక్షన్ అయితే అయిపోద్ది ఈ మూవీ అయితే ఓవర్సీస్ లో. అలాగా వరల్డ్ వైడ్ గా అయితే 44 కోట్ల దాకా అయితే షేర్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా గ్రాస్ అయితే 73 కోట్ల దాకా అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అండ్ మూవీ మేకర్స్ అయితే 84 కోట్ల దాకా అయితే పోస్టర్ అయితే మార్నింగ్ అయితే దింపిండ్రు. దాని గురించి సపరేట్ గా ఒక షార్ట్ వీడియో కూడా అయితే చేస్తున్నా, కాబట్టి ఒకసారి ఛానల్కి అయితే చూడండి. అండ్ మూవీ మేకర్స్ అయితే రిలేటబుల్ గా అయితే పోస్టర్ అయితే దింపారు, కాబట్టి నో ప్రాబ్లం. అలాగా ఇంకా మనశంకర్ వరప్రసాద్ మూవీ అయితే సీనియర్ హీరోస్ లోనే టాప్ 2 నెంబర్ అయితే పెట్టింది. అండ్ ఫస్ట్ లో అయితే మాత్రం సైరా నరసింహారెడ్డి మూవీ 80 కోట్ల గ్రాస్ తో ఇప్పటికైతే అన్బీటబుల్ నెంబర్ అయితే ఉంది. మళ్ళీ సెకండ్ కూడా మళ్ళీ చిరంజీవి గారి మూవీ అయినా మనశంకర్ వరప్రసాద్ గారి మూవీ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ ఏ సీనియర్ హీరో కూడా ఈ రేంజ్ లో నెంబర్ పెట్టాలంటే చాలా కష్టం. ఇంకా చిరంజీవి గారి నెక్స్ట్ వచ్చే విశ్వంబర మూవీ కూడా అయితే ఈ రేంజ్ లో అయితే నెంబర్ అయితే పెట్టలేదు. అండ్ ఆ తర్వాత వచ్చే శ్రీకాంత్ వదిలేగ మూవీ అయితే ఇదే రేంజ్ నెంబర్ పెట్టచ్చు, లేకపోతే దీని బ్రేక్ కూడా అయితే చేయొచ్చు. ఎందుకంటే దానికి ఆ మూవీకి ఆ రేంజ్ కెపాసిటీ అయితే ఉంది. అండ్ నాకైతే మాత్రం ఆ మూవీ మీద చాలా ఇంట్రెస్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏ మూవీ అయితే ఈ మూవీని బ్రేక్ చేస్తాను అనుకుంటారు అయితే కింద కామెంట్ చేయండి. ఇంకా వీడియోకి లైక్ చేసి అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.